BHEL కు అనేది ప్రభుత్వ రంగ సంస్థ అని ఆ సంస్థకి ఇచ్చిన కాంట్రాక్ట్ లో అవినీతి జరిగిందని అనడం సరికాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. BHEL ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక? ఏముంటుంది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇలా పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? BHEL నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష, చైర్మన్ గారు? ఎవరికైనా తెలివితేటలు గల్లోళ్ళు ఎట్లయితే కొట్టేయాలనో తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి G2G BHELకి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా BHELకి ఇచ్చారు అధ్యక్ష. BHELకు 4000 మెగావాట్లు, దాదాపు 29,000 చిల్లర కోట్లు. నేను సబ్జెక్టు కరెక్షన్, నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష. ఆనాడు ఒప్పందం చేశారు. BHEL నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ BHEL నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటారు అధ్యక్ష?